హాయ్ ఫ్రెండ్స్, భవిష్యత్తులో స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్లు, అతి పలుచని ఆగ్మెంటెడ్ రియాలిటీ కళ్లద్దాలు వంటి పరికరాలు అందుబాటులోకి రావాలంటే కాంతిని నియంత్రించే సాంకేతికతలో పెద్ద మార్పులు రావాల్సిందే. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఒక ఆశ్చర్యకరమైన స్ఫటికాన్ని అధ్యయనం చేశారు. ఇది ఒక దిశలో లోహంలా, మరో దిశలో గాజులా ప్రవర్తిస్తుందని వారు చెబుతున్నారు. మరి ఈ విచిత్ర పదార్థం ప్రత్యేకత ఏంటి? పరిశోధనలో ఏం తేలిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనం నానో లెటర్స్ జర్నల్లో ప్రచురితమైంది. ఎక్స్పాన్షియో, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, యూనివర్సిటీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ టెక్నాలజీ ష్రేక్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధనను నిర్వహించారు. వారు మాలిబ్డినం ఆక్సోక్లోరైడ్ అనే పొరలతో కూడిన స్ఫటికం కాంతితో ఎలా స్పందిస్తుందో పరిశీలించారు. పరిశోధకుల ప్రకారం ఈ స్ఫటికం ఒక రకంగా ఆప్టికల్ ఊసరవెల్లి లాంటిది. ఒక దిశలో ఉంచితే ఇది కాంతిని లోహంలా ప్రతిబింబిస్తుంది, కానీ 90 డిగ్రీలు తిప్పితే గాజులో పారదర్శకంగా మారుతుంది. అంటే దాని లక్షణాలు దిశను బట్టి పూర్తిగా మారిపోతాయి. ఈ పదార్థం కాంతిని వంచడంలో అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకుల ప్రకారం ఇప్పటివరకు సహజంగా లభించే పదార్థాల్లో కొలిచిన వాటిలో ఇదే అత్యంత బలమైన కాంతి వక్రీభవన ప్రభావాన్ని చూపింది. దీనివల్ల ప్రస్తుతం పెద్ద పరిమాణంలో ఉండే కొన్ని ఆప్టికల్ భాగాల్ని భవిష్యత్తులో మరింత చిన్నవిగా తయారు చేసే అవకాశం ఉండవచ్చని వారు చెబుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ స్ఫటికంలో కాంతి వేగం కొంతమేర తగ్గే ప్రత్యేకత స్థితిని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. అలా జరిగినప్పుడు కాంతి మరియు పదార్థం మధ్య పరస్పర చర్యలు మరింత బలపడతాయి. ఇది భవిష్యత్తులో ఫోటోనిక్ చిప్లు తక్కువ శక్తితో వేగంగా పనిచేయడానికి దోహదపడవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ స్ఫటికంలోని మాలిబ్డినం అణువులు ప్రత్యేక గొలుసుల మాదిరిగా అమర్చబడి ఉంటాయి. దీనివల్ల ఎలక్ట్రాన్లు ఒక దిశలో సులభంగా కదులుతాయి, మరో దిశలో మాత్రం అంత సులభంగా కదలవు. అందుకే ఇదొక అక్షంపై లోహంలా, మరొక అక్షంపై విద్యుత్ను నిరోధించే పదార్థంలా ప్రవర్తిస్తుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. గతంలో ఈ స్ఫటికంలో కాంతి అసాధారణ మార్గాల్లో ప్రయాణిస్తుందని శాస్త్రవేత్తలు గమనించారు. అయితే దాని పూర్తి ఆప్టికల్ లక్షణాల్ని నేరుగా కొలవడం ఇదే తొలిసారి. ఈ కొత్త కొలతలతో భవిష్యత్తులో ఈ పదార్థాన్ని ఉపయోగించి వాస్తవ పరికరాల్ని రూపొందించడం మరింత సులభమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. చూసారుగా, ఒకే పదార్థం లోహంలా, గాజులా ప్రవర్తించడం మాత్రమే కాకుండా కాంతిని అసాధారణ రీతిలో నియంత్రించే సామర్థ్యాన్ని కూడా ఈ అధ్యయనం వెలుగులోకి తీసుకొచ్చింది. భవిష్యత్తులో స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్లో అతి పలుచని ఏఆర్ కళ్లద్దాలు, మైక్రో ఫోటోనిక్ చిప్ల వంటి సాంకేతికతల అభివృద్ధికి ఈ స్ఫటికం ఉపయోగపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది ప్రాథమిక పరిశోధన దశలోనే ఉన్నందున మార్కెట్లోకి రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాల్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.